ఎస్ న్యూస్కి స్వాగతం. నిత్యం లాఠీలు పట్టుకున్న చేతులు రంగులు పట్టుకున్నాయి. రంగురంగులు ముగ్గులు, గంగిరెద్దులు, విన్యాసాలు, కబడ్డీ వంటి సాంప్రదాయ క్రీడలు, చిన్నారులు కర్రసాము, భోగి మంటలు, గొబ్బెమ్మలు వెరసి విజయవాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ సరికొత్త అందాలను సంచరించుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని ప్యారెడ్ గ్రౌండ్స్లో సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ ఎన్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. సిబ్బందితో కలిసి ఆయన గాలిపటాలు ఎగురవేశారు. పోలీసు మైదానాన్ని చూసి సంక్రాంతి సంబరాలకు గ్రామానికి వచ్చినట్టుగా అనిపిస్తుందని, ఎటు చూసినా భోగి మంటలు, గంగిరెద్దులు, ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ భేదాభిప్రాయాలు లేకుండా మనం బాగుండాలి నగర పోలీస్ కమిషనర్ ఎన్వి రాజశేఖర్ బాబు తెలిపారు. మనతో పాటు అందరూ బాగుండాలి సూక్తితో కల్మషం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా జీవనాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు గౌతమిశాలి, తిరుమలేశ్వర రెడ్డి, కృష్ణమూర్తి నాయుడు, ఎస్విడి ప్రసాద్, ట్రైనీ ఐపీఎస్ అనీషా, డీసీపీలు ఏవిఎల్ ప్రసన్న కుమార్, ఎం రాజారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాలా వినూత్నంగా డ్రైవ్ చేస్తున్నాం. ఇందులో భాగంగా విజయవాడ నగర ప్రజానీకం అందరూ కూడా పోలీస్ శాఖకి ఎంతో వారి బాధ్యతను గుర్తిరిగి వారు మాకు సహాయ సహకారాలు అందజేస్తూ హెల్మెట్ని ధరిస్తూ ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలుస్తున్న విజయవాడ నగర ప్రజానీకానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కొన్ని ఫిగర్స్ మీకు ఇవ్వాలనుకుంటాను. వాస్తవానికి మేము మీకు అందరూ తెలుసు, డ్రోన్స్ అదేవిధంగా సీసీ కెమెరాస్తో మనము చాలా ముందంజలో ఉన్నాము. టెక్నాలజీ పరంగా, సాంకేతిక పరంగా చాలా వినూత్నంగా ముందుకు పోతాం. అందులో భాగంగా ఈరోజు ఒక హెల్మెట్ అనాలిసిస్ చేసాం. బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ ఫీడ్ తీసుకొని అందులో వీడియో అనలిటిక్స్ ద్వారా ఎంతమంది ఈ హెల్మెట్ వాడుతున్నారు అనేది ఈరోజు మేము ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. 17 నిమిషాల్లో 1193 వాహనాలు బెంజ్ సర్కిల్ని క్రాస్ చేసాయి. ఇందులో విత్ హెల్మెట్ 1004, అంటే 1193 మంది వెళ్తే 1004, అంటే 84.2% హెల్మెట్స్ ధరించారు. 189 మందికి హెల్మెట్ లేవు, అంటే 15.8% వారు హెల్మెట్ ధరించలేదు. తెలుగువారికి అతిపెద్ద పండగైన సంక్రాంతి నేపథ్యంలో పట్నం వాసులు సొంతూళ్లకు బాట పట్టడంతో రైల్వే స్టేషన్, బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ వారు తగిన బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. సంక్రాంతి ప్రయాణికుల కోసం 7,200 బస్సులను ఏర్పాటు చేశామని ఇటీవల ఆర్టీసీ అధికారులు తెలిపారు. సొంత ఊర్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఉండవని అనుకుని భావించిన ప్రయాణికులు బస్టాండ్ పరిస్థితి చూసి కంగుతిన్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు నానా అగచాట్లు పడ్డారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు నీ బస్సు లేక రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక బస్టాండ్లో గంటల తరబడి కాస్తున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి ఓడకు ప్రయాణం కొనసాగించే దారి కనబడటం లేదు. ఆర్టీసీ అధికారులు తీర్పే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ బస్సులో చూసినా వందల మంది ప్రయాణికులు, 1-2 బస్సుల్లో వందలాది మంది తరలించలేని పరిస్థితి. ప్రయాణికుల ఇబ్బందుల విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారుల తీరుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. విద్యా సంస్థలకు సెలవులు ఉన్నందున తక్షణమే విద్యా సంస్థల బస్సుల్లో ఫిట్నెస్ ఉన్న వాటిని వినియోగించుకొని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాలని ఆదేశించారు. ఈ ధనుర్మాసం అనేక విశేషాల్లో గంగిరెద్దు మేళం ఒకటి. వీర చరిత్రలో శ్రీనాథుడు ఈ గంగిరెద్దుల మేళం ప్రస్తావన ఉంది కనుక ఈ గంగిరెద్దుల ఆటలు అతి ప్రాచీన కాలం నాటివేనని మనకు తెలుస్తోంది. గజరాసుర గర్భం నుంచి శివుని బయటకు రప్పించడానికి మహావిష్ణువు చేసిన రూపకల్పన ఈ గంగిరెద్దు ఆటలు. ప్రజలను వినోదపరిచే ఓ జానపద కళారూపం గంగిరెద్దుల మేళం. మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో ఈ కళాకారులు తమ ఎడ్లని సర్వాంగ సుందరంగా అలంకరించి రూడు బసవన్న అంటూ ఊళ్ళు తిరుగుతూ సన్నాయి, డోలు, వాద్య సమ్మేళనంతో అయ్యగారికి మంచి జరగాలి, అమ్మగారికి మంచి జరగాలని ఇంటింటికి వెళ్ళి బియ్యం, బట్టలు, ధనం వంటివి ఇచ్చినవి తీసుకెళ్తుంటారు. ఈ ఎద్దులకి ఆటలో తర్ఫీదు ఇచ్చి ఆడిస్తారు. ఇంటికి మంచి జరుగుతుందని
చెప్పు అనగానే గంగిరెద్దులు తలూపుతాయి. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిన కళారూపం ఇది. కొన్ని కుటుంబాలు వీటిపైనే ఆధారపడేవి. రాజులు, జమీందారులు వీరిని పిలిపించి ఆడించి బాగా ముట్టజెప్పేవారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో గంగిరెద్దులాటలకు అధికం బాగా బలిసిన ఎద్దులను అలంకరించి ప్రాంతాల్లో తిరుగుతూ మకాం వేస్తూ జీవయాత్రలు చేసేవారు. త్రిపుర ఫుడ్స్ వారి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం సంగీత కళాశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి ముగ్గులను అత్యంత సుందరంగా మహిళలు రంగులతో తీర్చిదిద్దారు. ఈ పోటీలలో పలువురు మహిళలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇంద్రధనుస్సులోని రంగులన్నీ ఎలపై ఒలికినట్టు అప్పటి వరకు ఖాళీగా ఉన్న ప్రాంగణంలో నియమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. రంగుల వైభవాన్ని అంగరంగ వైభవంగా కళ్ళకు కట్టారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ దివంగత హాస్యనటుడు జయప్రకాష్ రెడ్డి కుమార్తె మల్లికారెడ్డి వ్యవహరించారు. మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్, అధినేత కుమార్ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ, ఎన్ని పండుగలు ఉన్నా సంక్రాంతి పండుగ ప్రత్యేకమైనదని, సంక్రాంతి అంటేనే సందడి, అనంతంగా తెలుగునాట సంక్రాంతి సంబరాలు ప్రసిద్ధి పొందాయన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ఇటువంటి పోటీలు నిర్వహించడం ద్వారా వారిలో సృజనాత్మక వెలికి తీసేందుకు దోహదపడతాయన్నారు. కేకే ఏజెన్సీస్ అధినేత కేఎస్టి కుమార్ గారు మన 2025 సంక్రాంతి సంబరాలని విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల యందు ఆదివారం రోజు ఈరోజు ప్రారంభించటం, దీనికి ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు రావాల్సి ఉండింది. ఎమ్మెల్యే గారు అర్జెంటుగా ఊరు వెళ్ళడం వల్ల, అదేవిధంగా ఎంపీ గారు స్టేడియం విజిట్ వల్ల కొంత ఆలస్యమైంది, వస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా హైదరాబాద్ నుండి మాజీ కీర్తిశేషులు హాస్య నటులు జయప్రకాష్ రెడ్డి గారి కుమార్తె శ్రీ మల్లికారెడ్డి గారిని ఆహ్వానించటం, వారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసమే రావడం, వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ కేఎస్టి కుమార్ గారికి, నీలి చరణ్ సాయి గారికి, ఇంకా ఈ టీం అంతటికి కూడా మన సాంప్రదాయం, మన సనాతన ధర్మం, మన పండుగల్ని మనం గౌరవించుకుంటూ మన గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా విజయవాడ మహానగరంలో సంగీత కళాశాలలో ఇక్కడ అత్యంత వైభవంగా రకరకాల ముగ్గుల్ని చిన్నారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. వారి సృజనాత్మకతకు కూడా అభినందన తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇలా జడ్జిగా పిలవటం చాలా సంతోషంగా ఉంది. కుమార్ గారికి నా అభినందనలు. అలాగే కాకు మల్లికార్జున గారికి కూడా ఈ సందర్భంగా వందనాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుందండి. సంక్రాంతి అంతా ఇక్కడ ఈ ప్రాంగణంలోనే కనబడతా ఉంది. చాలా సందడిగా ఉంది. రావడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే మన కార్యక్రమాలు చేపట్టి సక్సెస్ఫుల్గా నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన సాంప్రదాయం మన అందరికీ చేరువవ్వాలని చెప్పి అన్నయ్య పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారు అండ్ మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మన బోండా ఉమామహేశ్వర అన్నయ్య, అలాగే మన మాజీ కార్పొరేటర్, మాజీ సాంస్కృతిక చైర్మన్ మన కాకు మల్లికార్జున యాదవ్ గారి సలహా మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకు ఈ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మా కేకే ఏజెన్సీ అండ్ ఆస్ట్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ నీలి చరణ్ సాయి గారు అండ్ త్రిపుర ఫుడ్స్ మనోజ్ గారు అండ్ భాను హాస్పిటల్ సతీష్ గారు వీళ్ళందరూ సహకారంతో ఈ ఆర్గనైజింగ్ చేపట్టి ముగ్గుల పోటీలు నిర్వహించి ఫస్ట్ ప్రైజర్గా గ్రైండరు, సెకండ్ ప్రైజర్ మిక్సీ, థర్డ్ ప్రైజర్గా ఇండక్షన్ స్టవ్, కన్సలేషన్ ప్రైజ్గా ప్రెషర్ కుక్కర్ అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆనందంగా సంతోషంగా ఉండాలని వారికి స్పెషల్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమానికి జడ్జిగా వచ్చినందుకు శ్రీమతి మల్లికారెడ్డి గారికి, అలాగే వెన్నట్టు నిలబడి నన్ను ముందుకు ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే బోండా ఉమా గారికి గాను, మా మాజీ కార్పొరేటర్, మా నాయకులు, మా కాకు మల్లికార్జున యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మగువల మనసులు దోచే ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్ తదితర పట్టు వస్త్రాలతో డ్వాక్రా బజార్ ఎక్స్పో విజయవాడ నగరంలో ప్రారంభమైంది. 110 స్టాల్స్తో నగరవాసులను అబ్బురపరుస్తుంది. బందర్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాంగణంలో 110 స్టాల్స్తో డ్వాక్రా బజార్ ఏర్పాటు చేశారు. ఈ డ్వాక్రా బజార్ను నగరవాసులకు అందుబాటులో సువిశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. డ్వాక్రా బజార్ అంటేనే అతి తక్కువ ధరలకు వస్త్రాలు లభిస్తాయని, ఎటువంటి అదనపు రుసుము లేకుండా కొనుగోలు చేయవచ్చని చెప్పారు. 110 స్టాల్స్తో డ్వాక్రా బజార్ ఎక్స్పో సరికొత్త వస్త్ర ప్రపంచంలో తీసుకువెళ్తుందని, ఆహ్లాదంతో పాటు ఆకలిని తీర్చే తినుబండారాలను సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తమ వద్ద ధర్మవరం, ఉప్పాడ, వెంకటగిరి, నారాయణపేట,
తదితర అన్ని రకాల కంచెపట్టు చీరలు, ఫ్యాన్సీ వర్క్స్ శారీ షూటింగ్స్ లభిస్తాయని తెలిపారు. కావున నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ నుంచి కలంకారీ, పెడన, మచిలీపట్నం, వెంకటగిరి, మంగళగిరి షూటింగ్, షర్టింగ్, బెడ్షీట్స్, షుడిదార్స్, నైటీస్, ముత్యాలు, పంచి ముత్యాలు, 1 గ్రామ్ గోల్డ్ అన్ని రకాలు కూడా ఇక్కడ, పట్టు చీరలు ఇక్కడ గద్వాల్, నారాయణపేట అన్ని రకాలు, వెంకటగిరి, నెల్లూరు, ఉప్పాడ అన్ని రకాల పట్టు చీరలు, కాటను, డ్రెస్ మెటీరియల్స్, చీరాల అన్ని రకాలుగా ఇక్కడ 110 స్టాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని రకాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ అందరూ పండుగ 2 రోజులే ఉంది కాబట్టి చాలా తక్కువ ధరలతో ఇక్కడ మీ అందరికీ ఏర్పాటు చేశాము. డ్వాక్రా బజార్ అంటేనే మీ అందరికీ తెలుసు, స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులు నేరుగా అమ్మకాలు జరుగుతాయి. దళారులు లేకుండా, ట్యాక్సులు లేకుండా మీ అందరికీ అందుబాటులో అన్ని రకాలు కూడా ఇక్కడ 110 షాపులు, 150 రకాలు ఉత్పత్తులు, గాజుల కాడ నుంచి ఫుడ్ కోర్ట్స్, అన్ని రకాల పచ్చళ్ళు, అన్ని రకాల పిండి వంటలు, జ్యువెలరీ పెద్ద ఎత్తున ఇక్కడ పండుగ సందర్భంగా ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ పండుగ సందర్భంగా మీరందరూ కూడా రావాలి, కొనుగోలు చేయాలి, మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. అన్నదానం మహాభాగ్యమని, తమ సాయం ఆనందదాయకమని టీటీడీ నిత్యాన్నదానానికి కూరగాయలను అందజేసిన రివర్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠ ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదువహమని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర అధికార ప్రతినిధి పాతురి నాగభూషణం అన్నారు. తాడేపల్లి రివర్ బ్రిడ్జి అపార్ట్మెంట్స్ వాసుల సహకారంతో 10 టన్నుల కూరగాయల వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ మహత్కార్యానికి నగరంలో అధ్యుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరాయంగా కూరగాయలు పంపిణీ చేసే అవకాశం ధార్మికవేత్తలకు దక్కిన మహద్భాగ్యమన్నారు. సమాజంలో ఎంతో మంది తమ ఆకాంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవలు అన్నదానం అనేది అత్యున్నత స్థానం అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవల్లో భాగస్వామ్యం కావడం లభించే అవకాశం అందరికీ ఉండదన్నారు. మనం చేసే మంచి కర్మలే తిరిగి మనకు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన దుర్ఘటన మరణించిన స్వామివారి భక్తుల కుటుంబంలో సంతాపం తెలిపారు. కూరగాయలను విరాళంగా అందించిన దాత కంటే రామ్మోహన్ రావు, రాధికా దంపతులు మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు ఆలోచన మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా స్వామివారి సేవ చేసుకునే అదృష్టం మాకు కలిగిందన్నారు. కార్యక్రమం నిర్వాహకుడు మరణ నాగేంద్ర మాట్లాడుతూ ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని కీర్తిశేషుడు మండవ కుటుంబరావు, ఈ కరకట్ట దగ్గర మన రివర్ బ్రిడ్జి, మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సోదరులు అందరూ కూడా, అందులో ముఖ్యంగా నాగేంద్ర గారు, ఆయన కూరగాయల వ్యాపారం అంటే రైతులు కూరగాయలు పెద్ద సమస్య. వాళ్ళ రైతులకు ఇబ్బంది వచ్చేదే మార్కెటింగ్ లేక. అటువంటిది బంగాళదుంపలు వ్యాపారం చేస్తూ, వెజిటబుల్స్ బిజినెస్ చేస్తూ, అదేవిధంగా రామ్మోహన్ రావు ఆయన బ్యాంకు, మరి ప్రసాద్ గారు, మన అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మరి నాతో పాటు సోదరుడు అనిల్ గారు, ఈ తిరుమల దేవస్థానం యొక్క అన్నదాన కార్యక్రమానికి ప్రతి వారం లేదా ప్రతి నెల ఏ రోజు దొరికితే ఆ రోజున కొంతమంది భక్తులు పోగయ్యి ఆ కూరగాయలు కొనడం కూడా ఎక్కడ మార్కెట్లో కాకుండా రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కొనడం జరుగుతుంది. ఆ రైతులకి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ యొక్క దళారీ వ్యవస్థతో పని లేకుండా, ప్లస్ అక్కడికి వెళ్ళేది ఫ్రెష్గా వెళ్తాయి కూరగాయలు. మళ్ళీ మార్కెట్కి అయితే ఇవాళ కోస్తే రేపు పొద్దునకి వెళ్తాయి, మళ్ళీ రేపు చేసి ఎల్లుండికి వెళ్తాయి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ రోజు కోసిన ఈ రోజే లారీ ఎక్కించి పంపించేస్తున్నారు. అందుకనే ఎవరికి తోచింది వాళ్ళు, సోదరుడు బంగాళదుంపలు, ఇంకోళ్ళు క్యాలీఫ్లవర్, ఇంకోళ్ళు పచ్చిమిర్చి,
సపోజ్ నేను కరివేపాకు, ఇంకొకళ్ళు ఆకుకూరలు, ఇలా ఏది దొరికితే అవి అన్నదానానికి పంపించడం. టీటీడీ వారి యొక్క లారీ వస్తుంది, ఆ లారీలో పంపించడం అనేది చాలా అదృష్టం. అందులో మహిళా సోదరీమణులందరూ కూడా రావటం. మా అపార్ట్మెంట్ నుంచి పంపించే 4వ లారీ అండి ఇది. 4 లారీలు ఇప్పటికి పంపించాము. మొదటి లారీ నాగేంద్రరావు గారు ప్రారంభోత్సవం చేశారు. రెండోదేమో ఎన్ఎస్ఎన్ రావు గారు, అరుణ గారి దంపతులు. 3వ లారీ ఏమో విఆర్కే ప్రసాద్ గారు మరియు నిర్మల గారి దంపతులు. ఇక్కడ ఇప్పుడు 4వ లారీ మా రామ్మోహన్ రావు గారు మరియు వారి శ్రీమతి రాధిక గారి దంపతుల మీదుగా 4 లారీలు. తాడేపల్లిలో 270 అపార్ట్మెంట్లు ఉన్నాయి. మా అపార్ట్మెంట్ నుంచి మాత్రమే ఈ 4 లారీలు పంపించడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే గర్వం అంటే వేరే ఉద్దేశం కాదు, భారతదేశం నుంచి ప్రపంచం నుంచి కూడా మన వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు జనం. అలాంటి జనాలందరికీ మేము ఒకరోజు కనీసం అందులో ఒక 10 మందికైనా మేము ఆహారాన్ని అందిస్తున్నాము దేవుడి పేరు మీదుగా అనేది మేము చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. మరి దీన్ని మొత్తానికి కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మా అపార్ట్మెంట్ చేయడానికి మరి మండవ కుటుంబరావు గారు ఎక్కడో మరి పరలోకంలో ఉన్నప్పటికీ ఆయన ఆశీర్వచనంతో మన నాగేంద్రరావు గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మరి దేవుడు ఆయనకి ఈ కార్యక్రమాన్ని మరింతగా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా ఎక్కువగా మరి మన వెంకటేశ్వరకి ఇవన్నీ అందించడానికి వారికి ఆ శక్తిని మరి ఆ ధైర్యాన్ని ఇవ్వాలని మనసావాచ కర్మని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎక్స్పో 2025ను పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనాథ్ చిన్ని లాంఛనంగా ప్రారంభించారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. పిల్లలకు విజ్ఞానాన్ని కల్పించే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు సూచించారు. వన్ టౌన్ లేబర్ కాలనీ గ్రౌండ్స్లో కాశ్మీర్ జలకన్య 2025 ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్ గారు, కార్పొరేటర్లు, పార్టీ నేతలతో కలిసి ఎగ్జిబిషన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ అందాలతో పాటు జలకన్యల అద్భుత విన్యాసాలు తిలకించి ఔరా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గారు పశ్చిమ నియోజకవర్గంలో మెగా డ్రోన్ షో, సిప్ లైన్ల వంటి కార్యక్రమాలను ప్రారంభించి పశ్చిమ నియోజకవర్గానికి వన్నె తెచ్చారని అన్నారు. అటువంటి పశ్చిమ నియోజకవర్గంలో అత్యద్భుతమైన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ ఎగ్జిబిషన్ కాశ్మీర్ సోయగాలతో పాటు గుహల సౌందర్యాన్ని కళ్ళకు కట్టిన విధంగా అబ్బరపరుస్తుందని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ చిన్న పెద్ద తేడా లేకుండా కనువిందు చేస్తుందని తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు నాగుల మీరా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆహ్లాదాన్ని కలిగించే ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. మన గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతివనం అక్కడి నుంచి ప్రారంభించినాక మనకి స్థలాలు కరువైనవి. అటువంటి సమయంలో ఇక్కడ ఈ గ్రౌండ్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న కూడా మనం చూసాం, డూండి రాకేష్ విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా పలు దేవాలయాల నుంచి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంక్రాంతి కానుకగా రామిరెడ్డి గారు వారి మిత్రులు అందరూ కలిసి ఇక్కడ కాశ్మీర్ జలకన్య అనే ఒక చక్కటి కాశ్మీర్ ప్రాంతంలో ఏ విధంగా వాతావరణం ఉంటుందో, కానీ వారు కాశ్మీర్ అని పెట్టారు. కానీ నేను అనేది ఆర్కిటికా ఉన్న చోట ఎక్కడైతే పెంగ్విన్లు ఉన్నాయో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి విజయవాడ నగర వాసులకి సంక్రాంతికి కానుక ఈ ఎగ్జిబిషన్ తెచ్చినందుకు నిర్వాహకులకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాం. విజయవాడ నగర ప్రజలందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ చూస్తే ఫిలిప్పైన్స్ నుంచి ఎవరైతే కళాకారులు వచ్చారో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నీటిలో విన్యాసాలు చేస్తా, ఇవాళ జలకన్యలు నీటిలో విన్యాసాలు చేస్తా ఇవాళ విజయవాడ ప్రజలకి డాల్ఫిన్స్లో కానీ లేకపోతే పెంగ్విన్స్లో కానీ ఇవాళ ఆర్కిటికా కాంటినెంట్లో ఎటువంటి వాతావరణం ఉంటుందో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి అటువంటి వాతావరణాన్ని విజయవాడకు తీసుకొచ్చి విజయవాడ నగర ప్రజలకు తీసుకొచ్చారు. తప్పకుండా విజయవాడ నగర ప్రజలు ఎంతో ఆహ్లాదించే ఇటువంటి ఎగ్జిబిషన్ అందరూ తప్పకుండా వచ్చి ఎగ్జిబిషన్ చూడాలని విజయవాడ నగర ప్రజలను కోరుకుంటున్నాయి. ఇటువంటి ఎన్నో ఎగ్జిబిషన్లు వచ్చి విజయవాడ నగరం, ఎందుకంటే చూస్తే చాలా డెన్సిటీ ఎక్కువగా ఉన్న నగరం, ఎక్కువగా గ్రౌండ్స్ కూడా లేవు. ఇటువంటి ఎగ్జిబిషన్లు రావడం వల్ల పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఒక వినోదాన్ని పంచడమే కాకుండా పిల్లలకి ఒక విజ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఉండబోతుంది. తప్పకుండా ఇటువంటి ఎగ్జిబిషన్లు విజయవాడలో మరిన్ని రావాలని
కోరుకుంటూ మరొక్కసారి వాళ్ళ నిర్వాహకులందరికీ కూడా థ్యాంక్ యూ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్లో స్టేడియం గ్రౌండ్లో మన పార్లమెంటు సభ్యులైన కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు కాశ్మీరీ జలకన్య అనే ఒక మంచి ఎగ్జిబిషన్ ఈరోజు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించి మనందరికీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనకు అందించినటువంటి రామిరెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ముందుగా మా నాగుల మీరా గారికి, ఇక్కడ వచ్చిన తోటి కార్పొరేటర్లందరికీ, మరీ ముఖ్యంగా ఇక్కడ మీ విజయవాడ నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా కేశినేని చిన్ని గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ఇవాళ మన అదృష్టం కొద్దీ ఒక ఉత్సాహవంతమైనటువంటి, ఒక తపన కలిగినటువంటి, ఏదైతే ప్రజలు అవకాశం ఇచ్చారో ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండాలి. మనం ఎంపీగా ఎంతకాలం ఉంటామనేది కాదు, మనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశానికి పశ్చిమ నియోజకవర్గానికి ఏదో ఒక రకంగా అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిలో మనం కనపడాలన్నటువంటి తపంతో అనేకమైనటువంటి ప్రణాళికలు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సందర్భంగా రానున్నటువంటి ఈ 4 ఏళ్ల కాలంలో మాత్రం పశ్చిమ నియోజకవర్గం అందమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దటంలో ఏమాత్రం సందేహం లేదు. 1 టౌన్లో ఏదైతే సర్కిల్స్ ఉన్నాయో అవన్నీ చాలా అందమైనటువంటి తీరులో చేయాలి. ఇక్కడ పేదవాళ్ళకి మంచి హాస్పిటల్స్ కావాలి. పేదవాళ్ళు కానీ, ఉన్నవాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళ బిడ్డలు ఆడుకుంటానికి ఆట స్థలాలు లేనటువంటి నేపథ్యం. మన అదృష్టం కొద్దీ ఎంపీ గారి వాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులయ్యారు. దానివల్ల ఈ 7 నియోజకవర్గాల్లో కూడా క్రికెట్ స్టేడియాలతో పాటు మినీ స్టేడియాలు, పిల్లలు ఈ రోజున ప్రైవేట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఆడుకునేటువంటి సదుపాయం లేనటువంటి నేపథ్యంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పిల్లలు ఆటల మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే ఆడుతారో వాళ్ళ మానసికంగా ఎదిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురం గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో అమ్మా నాన్న ఓ సంక్రాంతి పేరిట సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యా సంస్థల వ్యవస్థాపకులు ఆకుల గోపాలకృష్ణారావు, చైర్మన్ మాధవి నేతృత్వంలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వాతావరణాన్ని తలపించేలా సాంప్రదాయ పద్ధతిలో ఈ వేడుకలు జరిగాయి. చిన్నారులకు భోగి పళ్లను సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమా గారు స్వయంగా భోగి పళ్లను పోశారు. సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. భోగి మంటలు, బొమ్మల కొలువు, తొలి పంట, ఇంటికి వచ్చిన రీతిలో విద్యార్థులు ప్రదర్శించగా బోండా ఉమా ఆ విద్యార్థులను అభినందించారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సాగిన ర్యాంప్ వాకు సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా గారు మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం గాయత్రి విద్యా సంస్థలు అంచెలంచెలుగా ఎదిగి వేలాది మంది విద్యార్థులకు ఉన్నత చదువుల దిశగా తీర్చిదిద్ది ఖ్యాతిగాంచిందన్నారు. వేలాది మంది విద్యార్థులకు బోధన అందించడం అభినందనీయమన్నారు. ఇటువంటి గొప్ప విద్యా సంస్థలు ప్రారంభించి ఎంతోమందికి విద్యను అందిస్తున్న వ్యవస్థాపకులు గోపాలకృష్ణతో పాటు ఆయన కుమారులు పవన్, అభిలాషులు విద్యార్థులకు మంచి ఉన్నతమైనటువంటి విద్యను అందిస్తూ పిల్లల తల్లిదండ్రుల మన్నన పొందుతున్నారన్నారు. సాంకేతిక టెక్నాలజీ కొత్త పంతులు తొక్కుతున్న నేటి తరుణంలో నేటి తరం మన సంస్కృతి మర్చిపోకూడదనే లక్ష్యంతో సంక్రాంతి వేడుకలు నిర్వహించి ఒక పల్లెటూరి వాతావరణంలో ఇక్కడ సృష్టించి గంగిరెద్దులు, హరిదాసులు, ముగ్గుల పోటీలు నిర్వహించి పిల్లలకు ఈ ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించడం చాలా సంతోషించదగ్గ విషయమని ఆయన తెలిపారు. రాజీవ్ నగర్ 63వ డివిజన్లో 35 సంవత్సరాల కిందట గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సంస్థ గాయత్రి విద్యా సంస్థ. ఈ ప్రాంతం అభివృద్ధి కానప్పుడు ఇక్కడ పిల్లలకి చదువు చెప్పాలనే ఉద్దేశంతో ఒక గొప్ప ఆశయంతో ఆ రోజు ఈ స్కూల్ని ప్రారంభించి తర్వాత వాళ్ళ కుమారులు పవన్ కానీ, అభిలాష్ కానీ మరి 35 సంవత్సరాల నుంచి దినదిన ప్రవర్తమానం చెందుతూ ఇవాళ 1200 మంది ఈ ప్రాంత పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పుతుందంటే చాలా సంతోషం, నిజంగా అభినందనీయం. దీని వెనకాల ఎంతో కష్టం, కృషి, శ్రమ ఉంది. వాళ్ళ కోడళ్ళు కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. ఈ రోజున
మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిసే విధంగా ఈనాటి పిల్లలకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలకి అన్ని రకాలుగా మన సంక్రాంతి సంబరాలంటే గంగిరెద్దుల కాడి నుంచి, హరిదాసుల కాడి నుంచి, భోగిపళ్ళు కాడి నుంచి, అలాగే మన పల్లె వాతావరణం కాడి నుంచి, బొమ్మల కొల్లు కాడి నుంచి ఈరోజు అన్నీ ఇక్కడ పెట్టి పిల్లల్ని భాగస్వాములు చేసి పండగని 4 రోజుల ముందే ఇక్కడ రాజీవ్ నగర్లో తీసుకొచ్చినటువంటి గాయత్రి స్కూల్ యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. గాయత్రి విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాల్ని జరుపుకుంటున్నాము. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మా పేరెంట్స్ అందరికీ, అలాగే మా విద్యార్థులందరికీ, మా స్టాఫ్ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే దేశ విదేశాల్లో ఉన్న మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ, మన తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంక్రాంతి పండుగ అంటే ఈ రోజున చాలామంది పిల్లలకి తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకనంటే తల్లిదండ్రులు బిజీ లైఫ్లో ఫాదరు మదర్ ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్ అయి ఉండటం, దానివల్ల వాళ్ళకి వివరంగా అన్నీ చెప్పలేకపోవటం వల్ల మా విద్యా సంస్థలో మేము ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించి సంక్రాంతి పండుగలో భాగంగా ఈ పండుగ నెల రోజుల నుంచి జరుపుకునే పండుగ. అయితే ఈ పిండి కొట్టడం, పిండి వంటలు వండటం, అలాగే రైతులు పంటలు ఇంటికి తేవటం, ధాన్యం తెచ్చి వాళ్ళు ఎంతో సరదాగా పండుగ జరుపుకోవటం. మరి అదేవిధంగా హరిదాసులు, గంగిరెద్దు వాళ్ళు, పిట్టల దొరలు ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మా స్కూల్లో మా విద్యార్థులకు ప్రాక్టికల్గా తయారు చేయించి వాళ్ళకి వాటి యొక్క విశిష్టతను తెలియజేస్తూ సంక్రాంతి అంటే ఏంటి అనే విధంగా మేము సంక్రాంతి సంబరాలు ఇక్కడ చేసాము. ఒకసారి ఇక్కడ పేరెంట్స్ని కానీ పిల్లల్ని కానీ ఒకసారి ఇక్కడ అంతా సెట్టింగ్ చూస్తే అసలు సంక్రాంతి ఒక విలేజ్ వాతావరణం అంతా కూడా మేము ఇక్కడ తీసుకొని వచ్చి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసాము. సో ఇదంతా ఎందుకనంటే మేము 1990లో స్కూల్ స్టార్ట్ చేసాము. ద ఫౌండర్ అండ్ చైర్మన్ మా ఫాదర్ గోపాలకృష్ణారావు గారు. సో ఆయన స్థాపించిన స్కూల్ని ఈరోజు ఇప్పటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకునే విధంగా ఉంది కాబట్టి సో ఈ సంవత్సరం 35 ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడానికి మేము ఇంత గ్రాండ్గా చేస్తున్నాము. అలాగే ఎప్పుడు కూడా పిల్లలకి ప్రోగ్రామ్స్ పెడతాం. ఈ సంవత్సరం ఏంటంటే మేము పేరెంట్స్కి ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళ కాంపిటీషన్స్, మార్నింగ్ ఒక రంగోలీ కాంపిటీషన్ పెట్టాం, ఆఫ్టర్నూన్ నుంచి స్మార్ట్ ఫ్యాషన్ షో అని పెట్టాము, ప్లస్ స్మార్ట్ కుటుంబం అని పెట్టాము, తర్వాత ఫ్యాషన్ షో అని పెట్టాము. పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించడం అనుకున్నాం కానీ అసలు ప్రోగ్రామ్కి టైం కూడా సరిపోలేదు. అంతమంది పేరెంట్స్ రావటం నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నగరంలోని మొగల్రాజపురానికి చెందిన కె పూజిత ప్రపంచ స్థాయి యోగా పోటీలలో 4వ స్థానం సాధించింది. సింగపూర్లో జరిగిన 10వ ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో కిలారు పూజితకు 4వ స్థానం దక్కింది. ఈ పోటీలు ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. సింగపూర్ టీజీహెచ్ హాల్లో ఈ నెల 6 నుండి 8 వరకు ఈ పోటీలు జరిగాయి. ఇండియా నుండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తాడేపల్లిగూడెం చెందిన 3, విజయవాడకు చెందిన 2 పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని ఆంధ్రప్రభ కాలనీ తోటవార వీధిలో గల క్లీన్ కారా ఫిట్నెస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే యూనివర్సిటీ అసోసియేటెడ్ హరికిషన్, జిమ్ మేనేజర్ గిరీష్ హరికృష్ణలో మాట్లాడుతూ ఏషియన్ రెఫరీ ఎగ్జామ్లో ఉచిత అయినట్లు వారు తెలిపారు. ఏషియన్ స్పోర్ట్స్ యోగా ఫెడరేషన్ అధ్యక్షులు అగర్వాల్ చేతుల మీదుగా మెమంటో అందుకున్నట్టు వారు తెలిపారు. పూజిత మాట్లాడుతూ తన గురువులైన దేవేంద్ర, మురళి, అవినాష్, హరికిషోర్, సత్యనారాయణ స్ఫూర్తితో విజయం సాధించడం జరిగిందన్నారు. యోగాతో అనేక రుగ్మతలు మాయమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా నేర్చుకోవాలనేది తన ధ్యేయమని ఆమె తెలిపారు. ఏషియన్ రిఫరీ ఇంటర్నేషనల్కి వెళ్ళాను. సింగపూర్లో జరిగింది అది. సింగపూర్లో బాగా కాంపిటీషన్ ఉంది. యోగా ఫెడరేషన్ వాళ్ళు, ఏషియన్ యోగా ఫెడరేషన్ వాళ్ళు కండక్ట్ చేశారు. సో దానిలో అందరూ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. దానిలో 6 కేటగిరీస్ ఉన్నాయి. నేను అందులో ప్రొఫెషనల్ అబౌవ్ 21 ఫీమేల్ దానిలో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో దగ్గరగా కంట్రీస్ చాలా వచ్చాయి. దానిలో ఫ్లెక్సిబిలిటీస్ అందరికీ బాగా ఉన్నాయి. చాలా టఫ్ కాంపిటీషన్ జరిగింది. అందులో నాకు 4th ప్లేస్ రావడం జరిగింది. దానికి నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఫెడరేషన్ తరఫున డిస్ట్రిక్ట్ లెవెల్ మురళీ సార్కి అండ్ అవినాష్ సార్కి అండ్ అగర్వాల్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో నాకు ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం భయం అనేది ఉండేది. కానీ ఇప్పుడు నేను ఇంకా డిఫీట్ చేయగలను. నెక్స్ట్ టైం నేను ఫస్ట్ ప్లేస్ తెచ్చుకోవడానికి కూడా చాలా ట్రై చేస్తాను. నాకు సపోర్ట్ ఇచ్చిన మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేను యోగా, నాకు మ్యారేజ్ అయిపోయిందండి. 15 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. 15 ఇయర్స్కి ముందు నాకు ఆస్తమా అనేది ఉండేది చిన్నప్పటి నుండి. సో దానిలో నాకు ముక్కులో కూడా క్లాట్స్ అనేవి ఉండేవి. సో దాంతో ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గేది కాదు. తర్వాత ఒక డాక్టర్ నాకు సజెషన్ ఇచ్చారు, నువ్వు ప్రాణాయామ చేస్తే నీకు
కొంచెం ఫ్రీ అవుతుందమ్మా, ఇన్నిసార్లు ఆపరేషన్ చేయించుకోవాల్సిన లేదు అని చెప్పారు. అప్పుడు మా హస్బెండ్ సపోర్ట్తో నన్ను ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో జాయిన్ చేశారు థెరపీ క్లాసెస్కి. సో ఆ థెరపీ క్లాసెస్లో నేను 6 నెలలు అక్కడే ఉండి ప్రాక్టీస్ చేశాను. అప్పుడు నాకు బాగా తగ్గిందనమాట. అసలు ఇంకా నేను వితౌట్ మెడిసిన్ నేను హ్యాపీగా ఇన్హేలర్ తీసుకోవడం కానీ ఏమీ లేదు. ఇంకా నేను చక్కగా కాంపిటీషన్స్ కూడా, నేను వాలీబాల్ కూడా ఆడాను నేషనల్స్. సో నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అప్పుడు నాకు ఫ్లెక్సిబిలిటీ ఉందమ్మా, నువ్వు ఇలా చెయ్యి కాంపిటీషన్స్కి వెళ్ళొచ్చు, నువ్వు అడ్వాన్స్ లెవెల్లో నీకు బాగా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నన్ను మోటివేట్ చేశారు అక్కడ. సో అక్కడ నా గురువు గారు వచ్చేసి దేవేంద్ర గారు.